జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే భవిష్యత్తు అనేది ఎవరికైనా అందంగా కనబడటమే కాకుండా భయం లేకుండా కూడా ఉంటుంది. రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది రాయిని కూడా రత్నంగా మార్చగలదు. ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు, ఏది పాటించకు. జీవితంలో ఎదుటివారిని ఆదర్శంగా చేయడం కంటే నిన్ను నువ్వు ఆదర్శంగా మలుచుకోవడం ఎంతో ఉత్తమం. పిల్లిలా ఎప్పుడూ ఊహించుకోకు. అదే నీ ఎదుగుదలకు ప్రధాన అవరోధం అవుతుంది. జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా మంచి కలలు కనడానికి మాత్రం ఎప్పుడూ భయపడద్దు. ఆడంబరాలను చూసి మనుషులను అంచనా వేయకండి. అత్యంత తెలివైన వారు నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు సాధారణంగా కనిపిస్తారు. అందరికీ స్నేహితులు ఉంటారు, కానీ కొందరికే దేవుళ్ళలాంటి స్నేహితులు ఉంటారు. అలాంటి వారు దొరకడం అదృష్టం, దొరకకపోవడం దురదృష్టం. ఎప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా ఉండాలి. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే తొక్కేస్తారు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాదు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసేటప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు.